రాజనీతిజ్ఞుడికి కృతజ్ఞాంజలి. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి ఉత్సవాలు. అటల్జీ గారికి నివాళులర్పించిన వాజ్పేయి అభిమాన సంఘం సభ్యులు. ఈరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో భారత మాజీ ప్రధానమంత్రి, యుగ పురుషుడు, గౌరవశ్రీ కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా వాజ్పేయి అభిమాన సంఘం హుస్నాబాద్ ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి అభిమాన సంఘం సభ్యులు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం వాజ్పేయి గారిని కొనియాడారు. పదవుల కోసమో, డబ్బుల కోసమో, పేరు కోసమో అటల్జీ విలువల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదని, 1996లో 13 రోజుల్లోనే తమ ప్రభుత్వం కూలిపోతుందని తెలిసినా ఆయన బేరసారాలకి ప్రయత్నించలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయలేదు. రాజకీయ క్రీడలు కొనసాగుతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పడిపోతాయి, పార్టీలు పుట్టుకొస్తాయి, అంతమవుతాయి, కానీ ఈ దేశం ప్రజాస్వామ్య విలువలు ఎప్పటికీ వర్ధిల్లాలి అని చెప్పి హుందాగా ప్రధాని పదవి నుండి వైదొలిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని భావితరాల వారికి వ్యక్తిత్వం గురించి తెలియజేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు. అలాంటి మహానేతని స్మరించి ఆయన సంకల్పం, ఆశయాల్ని ఆచరణలో పెట్టేందుకు అందరూ కృతజ్ఞులు కావాలని కోరారు. గత నెల అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్, చైర్మన్లని కోరడం జరిగింది. త్వరలోనే విగ్రహ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాస్, చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, వేముల దేవేందర్ రెడ్డి, కవ్వ వేణుగోపాల్ రెడ్డి, వరియోగుల అనంతస్వామి, పూదరి వెంకటేష్, కృష్ణయ్య, వెల్దండి సంతోష్, తగరం లక్ష్మణ్, గాదాసు రాంప్రసాద్, వేల్పుల నాగార్జున, పోలుజు రాజేందర్, ఆకోజు అరుణ్ కుమార్, నారోజు నరేష్, బొప్పిశెట్టి సాయి కుమార్, పోగుల రవీందర్, జక్కని ఆనంద్, కన్నోజు సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా మల్లెచెట్టు చౌరస్తాలో వారి అభిమాన సంఘం అలాగే విగ్రహ ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా పూలు వేసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి గత నెల రోజుల క్రితం హుస్నాబాద్ పట్టణంలో భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, భారత రత్న కాబట్టి వారి విగ్రహం కూడా హుస్నాబాద్ పట్టణంలో నెలకొల్పితే ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అనుకూలంగా స్పందించి ఇక్కడ కూడా ఏర్పాటు చేద్దాం, మేము కూడా సహకరిస్తామని చెప్పారు. మరి దానికి కూడా వారి సూచనలు సలహాలు కూడా ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో. మరి అనేక సంవత్సరాలుగా మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించి ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా ఉండి సామాన్య కార్యకర్తగా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు వారి సేవల్ని ఈ దేశానికి అందించారు. కాబట్టి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించడం కానీ, గ్రామ స్వరాజ్యంలో భాగంగా మరి ప్రతి గ్రామానికి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారులు నిర్మించడం కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి వారిని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి విగ్రహం కావాలనే ఉద్దేశంతో మేము కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ నివాళులు అర్పించడం జరిగింది. వారి జయంతి ఉత్సవాలు జరిపించడం జరిగింది. రాబోయే కాలంలో హుస్నాబాద్ పట్టణంలో వారి విగ్రహ ఆవిష్కరణ పనులను చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. మరొకసారి ఆయనకు నివాళులు అర్పించారు. భారత్ మాతాకి జై. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాలు జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా ఏదైతే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కమిటీ సభ్యులు గత 2 నెలల కిందనే స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి ఎక్కడో ఒక స్థలం వేసి విగ్రహానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ వారు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు వత్తాసు పలకడం తప్పితే కేంద్రంలో మన నిధుల ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే కూడా ఏదైతే వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి వెంటనే ఒక స్థలాన్ని చూపించాలి.
వారు చూపించిన ఎడలో మేమే విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనేది చేసుకొని నేను రాబోయే కాలంలో పోరాటం చేసేందుకు ఉన్నాం. గతంలో కూడా ఏదైతే శివాజీ నగర్ వెంకటేముండే అంటే అక్కడ మన బడ్జెట్ రోజు అనేది ఉన్నది, దాన్ని సాఫ్ చేసి ఏదైతే లీడర్లందరూ కూడా కాలు పెట్టుకుంటున్నారో ఆ స్థలం కూడా మాకు ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. ఆ స్థలంలో 3, 4, 5 రోజుల్లాగా ఏదైతే మాకు కమిటీకి ఏదైతే కమిటీకి పర్మిషన్ ఇవ్వలేదో మేమే అక్కడ విగ్రహానికి పూర్పు చేసి ఎన్ని కేసులకైనా భయపడకుండా ఏదైతే మన దేశానికి గర్వకారకుడైన నిస్వార్థ నాయకుడు మళ్ళీ ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకొచ్చి ఒకేసారి 5 బ్లాస్టింగ్ చేసి పోఖ్రాన్ యొక్క అవి చేసి ప్రపంచాన్ని గడగడలాగించినటువంటి అటల్ బిహారీ గారి యొక్క విగ్రహాలు పెట్టుకోకుంటే మాత్రం మనమంతా దరిద్రులు ఎవరు లేకుండా పోతుంది. అన్ని విగ్రహాలకు పర్మిషన్లు ఇచ్చారు. గతంలో మాజీ శాసనసభ్యులకు కూడా ఏదైతే ప్రస్తుత రవాణా శాఖ మంత్రి విగ్రహాలు కట్టిస్తానటువంటి ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని వారే చేస్తారా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు మాకు విగ్రహ స్థలం అప్పచెప్తారా? 3-4 రోజులలో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం బంజర్ తోటి అనేది ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ముందు 3-4 రోజులలో మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వకుంటే మాత్రం మేమే భూమి పూజ చేస్తాం, మేమే విగ్రహం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.